జీవితం అనే ప్రయాణంలో ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైన లక్ష్యాలు ఉంటాయి. కానీ ఒక వ్యక్తికి ఎన్ని లక్ష్యాలు ఉన్నప్పటికీ గెలుపు ఓటములను నిర్ణయించేది మాత్రం తన లోపల దాగి ఉన్న శక్తులు మాత్రమే. సరైన సమయంలో సరైన శక్తిని ప్రయోగించటం తెలిసిన వ్యక్తి తప్పకుండా జీవితాన్ని విజయ మార్గంలో నడిపిస్తాడు. కానీ కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి శక్తిని ప్రయోగించాలో తెలియాలి అంటే భగవద్గీత మీకు అత్యద్భుతమైన ఆధారంలాగా నిలుస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలను. అనుకున్న లక్ష్యం కోసం మానసిక శక్తిని, శారీరక శక్తిని అద్భుతమైన రీతిలో ప్రయోగించటం మీరు శ్రీకృష్ణుడి ద్వారా చక్కగా నేర్చుకోగలరు. జీవితంలో అసలు లక్ష్యం అనేది లేకపోవటం, లక్ష్యం ఉన్నా సాధించే మార్గాలు తెలియకపోవటం, ఓటమి యొక్క భయం వెంటాడుతూ ఉండటం, ఇలాంటి బలహీనమైన పరిస్థితులు ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక దశలో తప్పకుండా ఎదురవుతుంటాయి అని నా అభిప్రాయం. కానీ చక్కని గైడెన్స్ కనుక లభిస్తే ఎవరైనా ఎక్కడైనా జీవితాన్ని సక్సెస్ వైపు నడిపిస్తారని తప్పకుండా చెప్పవచ్చు. మహాభారతంలోని కృష్ణుడు అర్జునుడి మధ్య జరిగిన సంభాషణలను గనక చూస్తే గైడెన్స్ యొక్క అద్భుతమైన ప్రాముఖ్యత మీకు అర్థమైపోతుంది. అర్జునుడు అసలు లక్ష్యమే లేకుండా, లక్ష్యాన్ని సాధించే మార్గం తెలియకుండా యుద్ధ క్షేత్రంలో దిక్కుతోచని పరిస్థితిలో విలపిస్తూ ఉన్నప్పుడు కృష్ణుడు అర్జునుడికి 3 రకాలుగా శక్తిని, చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపి విజయ మార్గంలో నడిపించాడు. నా విశ్లేషణ ప్రకారంగా ఆ 3 రకాల శక్తులు ఏమిటి అంటే, 1 నిర్మలత్వం, 2 నిర్భయత్వం, 3 నిశ్చలత్వం. మనస్సుకు, శరీరానికి, జీవితానికి అవసరమయ్యే ఈ 3 రకాల శక్తుల గురించి నా అనుభవం ద్వారా నేను ఇక్కడ కాసేపు చర్చించదలుచుకున్నాను. నిర్మలత్వం, నిర్భయత్వం, నిశ్చలత్వం అనే 3 రకాల గెలుపు శక్తుల గురించి కృష్ణుడు భగవద్గీతలోని వివిధ అధ్యాయాల్లో అనేక శ్లోకాల్లో చాలా స్పష్టంగా వివరించటం జరిగింది. నిర్మలత్వం అంటే మనస్సును మలినం లేకుండా, వ్యర్థమైన, అనవసరమైన నెగిటివ్ భావాలు మనస్సులోకి రానివ్వకుండా స్వచ్ఛమైన, చురుకైన ఆలోచనలతో మనస్సుని నింపటం. నిర్భయత్వం అంటే పరిస్థితుల ప్రభావానికి బెదిరిపోకుండా అఖండమైన ధైర్య సాహసాలతో శక్తివంతంగా ముందుకు దూసుకెళ్ళటం. నిశ్చలత్వం అంటే లక్ష్య సాధన మార్గంలో అవమానాలు, విమర్శలు ఎదురైతే ఏమాత్రమూ పట్టించుకోకుండా గట్టి నమ్మకం, విశ్వాసంతో లక్ష్యం వైపు దూసుకొని వెళ్ళే అద్భుతమైన గుణం. ఈ విధంగా నిర్మలత్వంతో మనస్సును చైతన్యవంతంగా ఉంచుకోవటం, నిర్భయత్వంతో శరీరంలోని శక్తిని, సాహసాన్ని తట్టి లేపుతూ ఉండటం, నిశ్చలత్వంతో అన్ని రకాల పరిస్థితులను బుద్ధి బలంతో తిప్పికొట్టి స్థిరంగా సక్సెస్ వైపు దూసుకెళ్ళటం. ఈ 3 శక్తులు ఒక వ్యక్తిని ఓటమి నుంచి కూడా కాపాడి గెలుపు మార్గంలో తప్పక నడిపించి తీరుతాయి అని నా గట్టి నమ్మకం. భయాన్ని, బాధను కలిగించే ఆలోచనలు ఎదురైనప్పుడు మీరు ముందుగానే మనస్సును పసిగట్టి 4-5 రకాలుగా శక్తివంతమైన, చైతన్యవంతమైన, స్ఫూర్తిదాయకమైన ఆలోచనల తరంగాలను ఒక జలపాతము ప్రవాహంలాగా మనస్సు లోపల సృష్టించుకున్నట్లయితే సూర్యకిరణాల ప్రకాశంతో చీకటి నశించిపోయినట్లు ఆలోచనల శక్తి తరంగాల ప్రవాహంతో భయాలు, బలహీనతలు, రోగాలు, పాపాలు కొట్టుకొని పోతాయి. ఇలాంటి అద్భుతమైన మానసిక సాధన మీరు అలవాటు చేసుకున్న వారం రోజుల్లోనే ఆలోచనల్లో ఉన్న మహత్తర శక్తి ఏమిటో
మీకు అనుభవపూర్వకంగా తెలిసిపోతుంది. మనసు శక్తివంతంగా మారే కొద్దీ మీ లోపల ఆలోచనలకు వేగము కూడా తగ్గి కొన్ని వారాలకు ఒక్క ఆలోచనతోనే అపారమైన శక్తిని, సామర్థ్యాన్ని మీరు సృష్టించుకోగలుగుతారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మీరు అనేక రకాల సందర్భాల్లో అనేక రకాల శక్తి నైపుణ్యాలను ప్రదర్శించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సాహసాన్ని చూపించాలి, ఇంకొన్ని సందర్భాల్లో శాంతిని, సహనాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మనస్సులోనే ఆలోచనల యొక్క శక్తి తరంగాల ద్వారా మీ లక్ష్యానికి తగిన విధంగా ఆలోచనల్ని సృష్టించుకోవచ్చు. అంటే సాహసాన్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ధైర్యవంతమైన 4-5 పాజిటివ్ ఆలోచనల్ని మనస్సులో స్మరణ చేస్తూ ఉంటే ఇలాంటి శిక్షణ పొందిన మనస్సు నుంచి వచ్చే ఆలోచనలు శక్తి తరంగాలుగా శరీరంలో నలువైపులా వ్యాపించి సాహసాన్ని తయారు చేస్తాయి. అదేవిధంగా మనస్సు ఓపికని, సహనాన్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు 4-5 ప్రశాంతమైన శాంతిని కలిగించే ఆలోచనల్ని లోపల స్మరిస్తూ శాంతిపూర్వకమైన తరంగాలను సృష్టించే ఆలోచనల్ని తయారు చేసుకున్నట్లయితే మనస్సులో ప్రశాంతతను, గాఢమైన నిశ్శబ్దాన్ని అనుభూతి చేసుకొని మెదడును, శరీరాన్ని ప్రశాంతమైన తరంగాలతో నింపి అపారమైన సహనాన్ని, ఓపికను, బుద్ధిబలాన్ని ప్రదర్శించే చైతన్యాన్ని సొంతం చేసుకోగలుగుతారు. భగవద్గీతలో మనస్సును జయించటం వల్ల ప్రపంచాన్ని జయించటంతో సమానము అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. అంటే మనస్సును నియంత్రణలో ఉంచిన వ్యక్తి మానసిక శక్తి ద్వారా ప్రపంచంలోకెల్లా సర్వోత్తమమైన అనుభూతులని కూడా పొందగలుగుతాడు అని వివరించారు. ప్రపంచంలోని అన్ని రకాల శక్తుల్లో, అన్ని రకాల ఆయుధాల్లో కూడా మానసిక శక్తి యొక్క ప్రాముఖ్యతే అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రకాల అస్త్ర శస్త్రాలు, శక్తి సంపదలు ఉన్నప్పటికీ ఆలోచనల ద్వారానే అన్నిటినీ ఉపయోగించి నియంత్రణలోకి తీసుకొస్తారు. కనుక మానసిక శక్తిని అనుభవపూర్వకంగా నియంత్రణలోకి తెచ్చి మీరు ఎంత శ్రద్ధగా ఆలోచనల్ని ప్రయోగిస్తారో అంత గొప్ప ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. మీరు ఎంతగా అభ్యాసం అధికంగా చేస్తూ ఉంటే ఆలోచనల సమూహాన్ని శక్తిగా మార్చటం మీకు తెలిసి వస్తూ ఉంటుంది. 4-5 రకాల ఆలోచనలతో అపారమైన శక్తిని ప్రదర్శించటం మీకు అలవాటవుతుంది. క్రమంగా కొంతకాలం తర్వాత కేవలం ఒక్క ఆలోచన ద్వారానే అనేక రకాల శక్తి తరంగాలను సృష్టించగలిగే సామర్థ్యం మీకు సొంతమవుతుంది. ఒక్క ఆలోచన అనేక నిమిషాల పాటు ఏకాగ్రతగా నిలిపి ఉంచి అనేక రకాల శక్తి తరంగాలను సృష్టించే స్థితికి మీరు చేరుకున్నట్లయితే మీకు సంకల్ప సిద్ధి అనేది ప్రాప్తించింది అని అనుభవం అవుతుంది. ఈ దశలోనే మీరు సంకల్ప సిద్ధి యొక్క చమత్కారాన్ని కూడా అనుభవం చేసుకొని అన్ని రకాల పరిస్థితులను తిప్పికొట్టి విజయ పదాన ముందుకు వెళ్ళే మానసిక శక్తిని, ఆలోచన శక్తిని సొంతంగా అనుభూతి చెందగలుగుతారు.